నీ కోసం ఎక్కడికైనా వెళ్తా, ఎంత దూరం అయినా వస్తా. మనోహర్, వచ్చావుగా, నన్ను కాపాడావుగా, ఇది చాలు మనోహర్. ప్రాణాలేం తీయక్కర్లేదు. అక్కడ నాన్నగారి ఆపరేషన్కి బ్లడ్ కావాలన్నారు. తేవడానికి వెళ్తుంటే వీళ్ళు కిడ్నాప్ చేశారు. బ్లడ్ దొరికిందో లేదో, ఆపరేషన్ జరిగిందో లేదో. బ్లడ్ అవసరం ఏం లేదు రాధా. బ్లడ్ కావాలని చెప్పి నిన్ను హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళేలా చేసి కిడ్నాప్ చెయ్యాలన్నదే వీళ్ళ ప్లాన్. వార్డ్ బాయ్తో నీకు అబద్ధం చెప్పించారు. వాళ్ళు అనుకున్నట్టుగానే నువ్వు బయటకు వచ్చావు. కిడ్నాప్ చేసి వీళ్ళు నేను ఇక్కడికి తీసుకొచ్చారు. అంటే బ్లడ్ అవసరం లేదా? అవసరం లేదు. మీ నాన్నగారు ఆపరేషన్ సక్సెస్ అయింది. అవునా? అయితే నాన్నగారికి ఏం ప్రమాదం లేదు కదా? క్షేమంగా ఉన్నారు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్దాం పద. పద రా. ఏమండి, ఇప్పుడు ఎలా ఉందండి? ఆపరేషన్ సక్సెస్ అయిందండి. ఏ ప్రాబ్లం లేదని డాక్టర్ గారు చెప్పారు. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? రాధ, మన రాధ ఇచ్చిందండి. రాదొచ్చిందా? ఏది? ఎక్కడా? వచ్చేస్తుందండి. ఏదో అవసరమైతే తీసుకురావడానికి బయటకెళ్ళింది. ఒక్క నిమిషం ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మున్ని, అక్కొచ్చిందా? ఇంకా రాలేదమ్మా. ఫోన్ కూడా కలవడం లేదు. ఆపరేషన్ అయ్యాక బ్లడ్ కోసం వెళ్ళడం ఏంటి, ఇంకా రాకపోవడం ఏంటి? ఫోన్ కూడా పనిచేయడం లేదంటున్నావు. నాన్నేమో రాదెక్కడా అని అడుగుతున్నారు. నాన్నకు చెప్పొద్దమ్మా, కంగారు పడతారు. అక్కొచ్చేస్తుందిలే. అమ్మా, అదిగో అక్కొచ్చేస్తుంది. అమ్మా, నాన్నకి ఎలా ఉందమ్మా? రాధా, ఆ దెబ్బలేంటే? ఏమైంది? ఏదో చిన్న యాక్సిడెంట్ లేమ్మా. ఇన్ని దెబ్బలు తగిలితే చిన్న యాక్సిడెంట్ అంటావేంటే? అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? అమ్మా, అవన్నీ తర్వాత మాట్లాడదాం. ముందు నాన్నకి ఎలా ఉందో చెప్పు. ఆపరేషన్ పూర్తయింది, ఆయన బానే ఉన్నారు. కానీ నిన్నిలా చూస్తేనే ఆయన కంగారు పడతారు. ముందు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో. ఒక్కసారి నాన్నని చూస్తానమ్మా. నిన్నిలా చూస్తే మీ నాన్న ఇంకా కంగారు పడతారే. అవును రాధ గారు, ఇప్పుడు నాన్నగారికి బాగానే ఉందంటున్నారు కదా. ముందు మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి. అక్క మీద ఇంత కేరింగ్ చూపిస్తున్నారు. ఇతను ఎవరై ఉంటారు? బాబు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఆ రోజు టాక్సీ డ్రైవర్గా వచ్చింది మీరే కదా? ఆ రౌడీల నుంచి కాపాడింది కూడా మీరే కదా? అవునండి. ఈ రోజు నన్ను కాపాడింది ఇతనే అమ్మా. ఇతనే సమయానికి రాకపోయింటే వచ్చుండేదాన్ని కాదేమో. అదే, ఇంత తొందరగా వచ్చుండేదాన్ని కాదు. ఈయనే సేవ్ చేసి తీసుకొచ్చారు. అప్పుడు ఇప్పుడు నువ్వు ప్రాబ్లంలో ఉన్నప్పుడు వచ్చి భలే సేవ్ చేశారక్క. రెండుసార్లు అక్కని కాపాడారు. ఇది కోఇన్సిడెన్సేనా, లేకపోతే సంథింగ్ ఏదైనా ఉందా? రాధా, నువ్వు ముందు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో. వెళ్ళు. రండి రాధ గారు. వెళ్ళమ్మా. అమ్మా, నేను వెళ్తున్నా. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ చేయాలి. ఓకే సార్. ఇలా రండి. కూర్చోండి మేడం.
సిస్టర్ అర్జెంట్గా ఫస్ట్ ఎయిడ్ చేయండి, చిన్న యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలాయి, కొంచెం ఫాస్ట్గా ఫస్ట్ ఎయిడ్ చేస్తారా? ఏయ్. అక్క మీద ఇంత కేరింగ్ చూపిస్తున్నారు, ఇతను ఎవరై ఉంటారు? రండి, జాగ్రత్త. రాదేది? నాన్న ఎలా ఉంది నాన్న? బానే ఉందమ్మా. ఆ దెబ్బలేంటమ్మా? ఆ, ఏదో చిన్న యాక్సిడెంట్లే నాన్న, నాకేం కాలేదు. మీకెలా ఉందో చెప్పండి. బ్రతకనేమో అనుకున్నానమ్మా, ప్రాణాలు నిలబడ్డాయి. కారణం నువ్వే. అవే మాటలు నాన్న, మీరు లేకపోయింటే అసలు నేనుండేదన్నా. అందరూ మేము నిన్ను పెంచుకుంటున్నాం అనుకుంటున్నారమ్మా, కానీ మాకు మాత్రమే తెలుసు మమ్మల్ని చూసుకోవడానికి ఆ దేవుడే నిన్ను మా దగ్గరికి పంపించాడు. కన్న కొడుకు పరువు తీసి ప్రాణాల మీదకి తీసుకొస్తే నువ్వు నా ప్రాణాలు కాపాడావు. ఏం చేసి నీ రుణం తీర్చుకోగలవు? అలా మాట్లాడి నన్ను పరాయి దాన్ని చేయొద్దు నాన్న. నా పని నేను సరిగ్గా చేశానని మా మేడం నా మీద అభిమానంతో మా నాన్నకి బాగోలేదని తెలియగానే వెంటనే నా అకౌంట్లో డబ్బులు వేశారు. అలాంటిది నన్ను ఆదరించి అక్కను చేర్చుకున్నారు, ప్రేమని పంచారు, నా కన్న వాళ్ళనే మరిపించారు. మరి నేను మీకెంత చేయాలి నాన్న? అయినా తమ్ముడి గురించి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? చిన్నపిల్లాడు, తెలియక తప్పు చేశాడు. ఆవేశపడి మీ ఆరోగ్యం మీదకి తెచ్చుకోవాలా? అలా చెప్పవేమి నాన్నకి? ఏంటి చెప్పేది? వాడు వయసుకు తగ్గ పనులు చేస్తున్నాడా? ఈ వయసులో అంత అప్పులు చేయాల్సిన అవసరం ఏంటి? అదిగో మళ్ళీ ఆవేశపడుతున్నారు. ముందు మీ ఆరోగ్యం చూసుకోండి నాన్న. తమ్ముడు మెల్లిగా దారిలోకి వస్తాడు, నేను చూసుకుంటాను కదా వాడి సంగతి. ఆ అబ్బాయి ఎవరమ్మా? మా ఫ్రెండ్ నాన్న. నమస్తే అంకుల్. సరే నాన్న, మీకు ఆపరేషన్ అంటే అర్జెంట్ పని వదిలేసి వచ్చాను. ఆ పని చూసుకొని మళ్ళీ 2 రోజుల్లో వస్తాను నాన్న. మీరు జాగ్రత్త నాన్న. అమ్మా, జాగ్రత్తగా చూసుకో. సరేనమ్మా. వెళ్ళొస్తాను. తన కళ్ళలో నుంచి కన్నీటి బొట్టు జారినా నా గుండె బిలబిల్లాడిపోతుంది. నీ కోసం ఎక్కడికైనా వెళ్తా, ఎంత దూరం అయినా వస్తా. ఆపదొచ్చిన ప్రతిసారి ఆదుకుంటున్నాడు, అడుగడుగునా అండగా ఉంటున్నాడు. కొంచెం అల్లరి చేస్తాడు, ఆట పట్టిస్తాడు, కానీ మంచోడు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే. ఈ టైంలో బస్సులో ఉండవు రాదుగారు. నిలిచారు. ఏ టాక్సీ ఏమైనా దొరుకుతుందేమో చూడాలి. ఏం చేస్తాం, ఏదో ఒకటి దొరికేంత వరకు వెయిట్ చేయాల్సిందే కదా. ఎండ పడుతుంది కదా, కొంచెం లోపలికి రండి, పర్లేదు. అవును, నేను హాస్పిటల్లో ఉన్నానన్న సంగతి నీకెలా తెలుసు? అదా, పొద్దున్న మీరు టెండర్ ఆఫీస్కి వెళ్తానని చెప్పి నన్ను ఇన్స్టిట్యూట్కి వెళ్ళమన్నారు కదా. వెళ్తూ వెళ్తూ ఫోన్ మర్చిపోయి వెళ్ళాను.
ఫోన్ కోసం తిరిగి వచ్చేసరికి మీరు లేరు. మీ మిస్డ్ కాల్స్ ఉన్నాయి. తిరిగి కాల్ చేస్తే మీ ఫోన్ స్విచ్ ఆఫ్. టెండర్ ఆఫీస్కి వెళ్తా అన్నావు కదా, అక్కడ ఏం అవసరం ఉండి ఫోన్ చేసావనని వెంటనే బయటకు వచ్చా. అక్కడ సత్య ఉంది. మీ నాన్నగారికి సీరియస్గా ఉందని తనకి ఫైల్ ఇచ్చి వెళ్ళిన సంగతి సత్య చెప్పింది. అందుకని ఇంత దూరం వచ్చేసావా? రాకుండా ఎలా ఉంటాను రాధా? పాపం నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఎంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పి వచ్చాను. కానీ రావడమే మంచిదైంది కదా. అది సరే, ఆపరేషన్కి డబ్బులు ఎలా వచ్చాయి? మేడం పంపించారు. ఆవిడ ఫోన్ కలవకపోతే గాయత్రికి ఫోన్ చేసి మేడం గారు కాల్ చేస్తే చెప్పమని చెప్పాను. అంతే. నాకొక్క కాల్ కూడా చేయకుండా 20 లక్షల అకౌంట్లో వేసేశారు. ఓ, ఏదైనా మేడం గ్రేట్ రాదా. ఎలాంటి సమస్య వచ్చినా మనకు అండగా ఉంటారు. అవును, అందరి బాస్లో జీతం ఇచ్చి సరిపెట్టుకుంటే మన బాస్ జీవితాలను నిలబెడతారు. అందరు ఎంప్లాయీస్ విషయంలో అలా ఉండరులేండి. అయినా మీరు స్పెషల్. ఆహా, ఏంటో ఆ స్పెషల్? స్పెషల్ అంటే స్పెషల్ అంతే. కొంతమందిని చూస్తే వారి కోసం ఏమైనా చేసేయాలనిపిస్తుంది. ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తుంది. ఏం చూస్తున్నావు? బస్ కోసం వెయిట్ చేస్తున్నానండి. అమ్మాయిని చూస్తే చాలు ప్రతి ఒక్కడు సొంగార్చుకోవడమే. వెళ్ళడలు. దాహంగా ఉంది కదా? అవును, నీకెలా తెలుసు? నీ గురించి అన్నీ అలానే తెలిసిపోతాయి. సర్లే, వాటర్ తీసుకొస్తానండి. అవును, ఆ రౌడీతో ఎందుకు గొడవ పడ్డావు? గొడవ పడకపోతే అయ్యా మా రాధని విడిచిపెట్టండి అని చేతులు కట్టుకొని బ్రతిమాలితే వదులుతాడా? వాడు చాలా దుర్మార్గుడు. రేపు వాడు నిన్నేమైనా చేస్తే? నన్నేదో చేస్తాడని నిన్ను ప్రమాదంలో వదిలేసి వెళ్ళిపోతానా? నీ జోలికొస్తే నేనెవ్వడిని వదిలిపెట్టను. వాడంతు చూస్తా. నువ్వేం టెన్షన్ పడకు, నన్నెవ్వడు ఏమీ చేయలేడు. మనకు కొంచెం కరాటే టచ్ ఉందిలే. ఆహా, అది కూడా వచ్చా? అంటే ఇంగ్లీష్ సినిమాలు బాగా చూస్తాను కదా, అలా అన్నమాట. ఏంటి నవ్వుతున్నావా? అదేదో ఇటు పక్కకి తిరిగి నవ్వచ్చు కదా, నేను కూడా సంతోషిస్తాను. అరే, ఇటు తిరిగి నవ్వు, ముత్యాలేని రాలిపోవు. నా మాటలకి ఎప్పుడు చిరాకు పడి గొడవ పడే రాధా ఇప్పుడు నవ్వుతుందంటే రాధా మనసులో కూడా సంథింగ్
సమయం చూసి నా మనసులో మాట చెప్పేయాలి. బాబు మంగళగిరికి వెళ్ళాలి, వస్తావా? వస్తాను సార్. ఓకే రాదా రా. మేడం సార్ వచ్చేసినట్టున్నారు. కార్ ఇక్కడే ఉంది. అవును, వచ్చేసారు. మరి నాకు కాల్ చేయలేదేంటి? ప్రయాణం చేసి అలసిపోయి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అంటే నాన్నగారికి ఆపరేషన్ జరిగింది కదా, డబ్బులు కూడా మేడం పంపించారు. ఎలా ఉన్నారా ఏంటా అని ఫార్మాలిటీ కోసమైనా ఫోన్ చేస్తారు కదా, చెయ్యలేదేంటా అని. అక్కడ నువ్వు హాస్పిటల్లో టెన్షన్గా ఉండి ఉంటావు కదా, ఫ్రీ అయ్యాక నువ్వే చేస్తావని చేసి ఉండర్లే. అవును, ఏదేమైనా ఈరోజు మేడం గారు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ముందు ఆవిడ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి. పద పద. రాధా రా, నీకోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ రోజుతో ఈ ఇంట్లో నీ చరిత్ర సమాప్తం. మేడం వచ్చేసారు. మేడం, ప్రయాణం ఎలా సాగింది? మీతో మాట్లాడాలని చాలా ప్రయత్నించాను మేడం, కానీ ఫోన్ కలవలేదు. కానీ మీరు చేసిన మేలు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకు ఇలా చేశావు? ఏమైంది మేడం? ఎందుకు ఇలా చేశావని అడుగుతున్నాను. ఆ టెండర్ మనకెంత ఇంపార్టెంటో నీకు తెలుసు. నిన్ను నమ్మి నీ చేతిలో పెడితే మార్కెట్లో గాయత్రి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పరువు తీసేశావు. నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేశావు. నువ్విలా చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. మేడం, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నా వల్ల ఏం పొరపాటు జరిగింది? ఆహా, చెయ్యాల్సిందంతా చేసి ఏమీ ఎరగనట్టు ఏం పొరపాటు జరిగింది అని ఎంత అమాయకంగా అడుగుతున్నావే. నువ్వు చేసింది పొరపాటు కాదు, నమ్మక ద్రోహం, వెన్నుపోటు. ఎన్నాళ్ళు అమాయకురాల్లా బాగా నటించావు కానీ ఈ రోజుతో అసలు రంగు మొత్తం బయట పడిపోయింది. నీకు ఉద్యోగం ఇచ్చి ఇంట్లో ఉండటానికి చోటిస్తే ఇంత మోసం చేస్తావా? ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలని అందుకే అంటారు. మా అన్నయ్య వదినల మంచితనాన్ని అలుసుగా తీసుకుని ఇంతలా ముంచుతావనుకోలేదు. ఇది పావు లాంటిది, పాలు పోసి పెంచితే మనల్నే కాటేస్తుందని మొదట్నుంచి నేను నెత్తినోరు కొట్టుకుని చెప్తున్నాను. నా మాట వింటే కదా. ఇప్పటికైనా ఇది ఎలాంటిదో తెలిసిందా? లేకపోతే ఇంకా వెనకేసుకొస్తారా? బామ్మగారు, మీకు దండం పెడతానండి, ఆపండి. రాదంటే మీకు పడదు, అందుకని ఏ కారణం లేకుండా ఇలా తప్పు పట్టడం పద్ధతి కాదు. ఓయ్ మనోహర్,
ఎంత ధైర్యం అయ్యా నీకు? పద్ధతి లేదని మా అమ్మనే అంటావా? నేను ఎవరిని ఏమనట్లేదు సార్. అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏదో నేరం చేసినట్టు అందరూ తల ఒక మాట అంటుంటే ఎలా ఉంటుంది? అసలు అంత పెద్ద తప్పు రాధ ఏం చేసింది? ఏం చేసిందా అంటే అది మీ దృష్టిలో తప్పు కదా? మా అక్కని చూడు, నీ మీద నమ్మకం పెట్టుకుని నువ్వు చేసిన మోసం తట్టుకోలేక ఎలా అయిపోయిందో మా అక్క. అసలేం తక్కువ చేసింది మా అక్క మీకు? ఎందుకింత మోసం చేశారు? ఇంకా చాలా ఆపండి మేడం. దగ్గరికి రావద్దు. ఏ తప్పు చేయకపోయినా నా తప్పు ఉందని మీరు నమ్ముతున్నారు. అలాగే నా మొహం చూడటానికి కూడా ఇష్టపడ్డం లేదని అర్థమవుతుంది. ఈ ఇంట్లో ఉంటే మీరు నన్ను చూడాల్సి వస్తుంది కదా. మిమ్మల్ని ఆ విధంగా కూడా బాధ పెట్టడం నాకిష్టం లేదు మేడం. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. భ్రమరాంబ, ఏ భ్రమరాంబ, రాధని బలి చేయగలవని ఎలా అనుకుంటున్నావు? ఎప్పటికైనా ఈ రాధని నీ నుంచి దూరం చేస్తాను. నిన్ను చావు దెబ్బతీస్తాను. చచ్చిపోతావు.